హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక ఫార్మా స్టాక్ గురించి డిస్కస్ చేద్దామండి. రీసెంట్ గా కంపెనీ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. సో కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ ఏంటి, యాజ్ ఎన్ ఇన్వెస్టర్ గా మనం స్టాక్ ని బై చేయొచ్చా లేదా అని తెలుసుకుందామండి. ఆ కంపెనీ ఏంటంటే లారస్ ల్యాబ్స్ అండి. ముందుగా మనం లారస్ ల్యాబ్స్ ఏం చేస్తుందనేది తెలుసుకుందాం. ఈ కంపెనీ 2005 లో స్టార్ట్ అయ్యిందండి. ఇది రీసెర్చ్ డ్రివెన్ ఫార్మాసిటికల్ అండ్ బయోటెక్నాలజీ కంపెనీ అన్నమాట. యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ API లో గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ ఉంది. ఈ కంపెనీ క్లినికల్ ఫేజ్ డ్రగ్ డెవలప్మెంట్ నుండి కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు గ్లోబల్ ఇన్నోవేటర్స్ కి ఇంటిగ్రేటెడ్ CMO అండ్ CDMO సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అనమాట. గ్లోబల్ ఏజెన్సీస్ US FDA, WHO జెనీవా, జపాన్ PDMA, UK MHRA, EMA, TGA అప్రూవ్ చేసిన మోర్ దెన్ 11 ఫెసిలిటీస్ లో దాదాపు 1050+ సైంటిస్టులు, 6500+ ఎంప్లాయీస్ ఉన్నారనమాట. కంపెనీ 12 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఆపరేట్ చేస్తుందండి. అందులో 7 ఫెసిలిటీస్ అనేవి FDA అప్రూవల్ కూడా ఉంది. ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు అండ్ అచ్యుతాపురంలో ఉన్నాయండి. కంపెనీకి మెయిన్ గా 4 సెగ్మెంట్స్ నుంచి రెవెన్యూ వస్తుందండి. ఒకటి సింథసిస్, 2 APIs, మూడోది ఫినిష్ డోసెస్ ఫార్ములేషన్స్, ఫోర్త్ వన్ ఏంటంటే బయో అన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2024 Q4 లో కనుక మనం చూస్తే API నుంచి 52% రెవెన్యూ అనేది వచ్చింది. అలాగే FDF నుండి 30%, CDMO సింథసిస్ నుండి 16%, బయో నుండి జస్ట్ 2% మాత్రమే రెవెన్యూ వచ్చిందనమాట. అండ్ మనం కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే ముందుగా సేల్స్ చూద్దామండి. కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో అయితే గ్రోత్ ఉందన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2023 Q4 లో కంపెనీ సేల్స్ 1381 crores పోస్ట్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024 Q4 లో 1440 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ 4% గ్రోత్ ఉంది. అండ్ క్వార్టర్ కనుక చూస్తే 21% గ్రోత్ ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2024 Q3 లో 1195 crores సేల్స్ పోస్ట్ చేసింది. అలాగే కంపెనీ గ్రాస్ మార్జిన్ కనుక చూస్తే 50% ఉందండి Q4 ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో. Q4 ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో ఇది 50% అంటే కాన్స్టెంట్ గా ఉంది గ్రాస్ మార్జిన్ అనేది. తర్వాత ఎంప్లాయీ కాస్ట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 20% పెరిగింది, క్వార్టర్ 4% పెరిగింది. అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 18% పెరిగితే క్వార్టర్ 1% పెరగడం జరిగింది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది తగ్గడం జరిగిందండి. ఫైనాన్షియల్ 2023 Q4 లో కంపెనీ ఎబిటా మార్జిన్ అనేది 20.7% పోస్ట్ చేస్తే అదే ఫైనాన్షియల్ ఇయర్ 2024 Q4 లో 16.8% మాత్రమే ఎబిటా మార్జిన్ ని పోస్ట్ చేయడం జరిగింది. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అనేది కంపెనీ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ ఉంది. బట్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే -26% డీ గ్రోత్ అనేది ఉందన్నమాట. Q4 రిజల్ట్స్ లో యానిమల్ హెల్త్ యూనిట్ కి సంబంధించి అప్ఫ్రంట్ ఆపరేషనల్ కాస్ట్, అలాగే సెల్ అండ్ జీన్ థెరపీకి సంబంధించి R&D ఎక్స్పెన్సెస్ Q3 లో 14 crores ఉంటే Q4 లో 12 crores ని అడ్జస్ట్ చేయడం వల్ల Q3 అండ్ Q4 లో కంపెనీ ఎబిటా మార్జిన్ అనేది తగ్గడం జరిగిందనమాట. కంపెనీ అవుట్లుక్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2025 లో కంపెనీ రీబౌండ్ అయ్యే అవకాశం ఉందండి. కంపెనీ ఫార్ములేషన్ బిజినెస్ వాల్యూ బేస్డ్ రికవరీ నుండి బెనిఫిట్ అవుతుండగా సాల్వేనియా బేస్డ్ జనరిక్ ఫిమ్ అయిన KRKA తో జాయింట్ వెంచర్ మీడియం టర్మ్ లో ప్రాస్పెక్ట్ కోసం ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ని పెంచడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ జేవీలో KRKS పైప్లైన్ డ్రగ్స్ ని కార్డియోవాస్కులర్, డయాబెటిక్ అండ్ CNC ఏరియాస్ లో ఇనిషియల్లీ వైజాగ్ సైట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో CGMP న్యూ ఫెసిలిటీస్ లో స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫెసిలిటీ కోసం కంపెనీ 50 million euros ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది. CDMO ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే లాస్ట్ 3 years నుంచి చేసిన $100 million ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు రిజల్ట్ డెలివరీ చేయడానికి ట్రాక్ లో ఉందండి. ఓవర్ ది ఇయర్స్ కంపెనీ డైవర్సిఫైడ్ ఫార్మా ప్లాట్ఫామ్ కోసం ఇంక్రిమెంటల్ క్యాపిటల్ ని అలికేట్ చేసింది అనమాట. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీ, సెల్ అండ్ జీన్ థెరపీస్ లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసింది. కంపెనీ ఇప్పటి వరకు 470 crores ఇన్వెస్ట్ చేసింది. జూన్ 2024 కి CDMO R&D సెంటర్ ఫంక్షన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో మనం గ్రాడ్యువల్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026, ఫైనాన్షియల్ ఇయర్ 2027 కి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన అసెట్స్ నుండి ఎర్నింగ్స్ జనరేట్ అవుతాయండి. ఆ తర్వాత కంపెనీస్ అనేది డెట్ ప్రొఫైల్ కూడా తగ్గే అవకాశం ఉంది. లారస్ అనేది మీడియం టు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అండ్ లేట్ ఫేజ్ న్యూ ప్రాజెక్ట్స్ లో కమర్షియల్ ఆపర్చునిటీస్ ని క్యాచ్ చేయడానికి ప్లాట్ఫామ్ క్యాపబిలిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ కంపెనీ పోస్ట్ చేసిన రీజనబుల్ వాల్యుయేషన్స్ ప్రకారం ఎవ్రీ డిప్ లో కూడా యాజ్ ఎన్ ఇన్వెస్టర్ గా మనం బై చేయొచ్చు ఈ స్టాక్ ని. కంపెనీ Q4 లో పోస్ట్ చేసిన రిజల్ట్స్ ప్రకారం ఎర్నింగ్స్ ఎస్టిమేషన్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ సేల్స్ అనేవి 5041 crores పోస్ట్ చేసింది. అదే ఫైనాన్షియల్ ఇయర్ 2025 కి ఎక్స్పెక్టెడ్ సేల్స్ అనేవి 5848 crores ఉండొచ్చండి. అండ్ ఫైనాన్షియల్ 2026 కి ఎక్స్పెక్టెడ్ సేల్స్ అనేవి 7017 crores ఉంటుంది.
అలాగే ఎబిటా మార్జిన్ అనేది ఫైనాన్షియల్ 2024 లో 15.4% ఉంది. అదే ఫైనాన్షియల్ 2025 కి 19% అవ్వచ్చు. అండ్ ఫైనాన్షియల్ 2026 కి 23% కి పెరిగే అవకాశం ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 163 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 కి ఎస్టిమేటెడ్ నెట్ ప్రాఫిట్ అనేది 444 క్రోర్స్ అండి. అండ్ ఫైనాన్షియల్ 2026 కి ఎస్టిమేటెడ్ నెట్ ప్రాఫిట్ అనేది 824 క్రోర్స్ గా ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 23,908 క్రోర్స్ ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 6.57%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.94%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ 98 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 2,577 క్రోర్స్ ఉంది. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 27.18% ఉంది. బట్ ఈ కంపెనీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది కంటిన్యూగా పెరుగుతూనే ఉందన్నమాట. మార్చ్ 2023 క్వార్టర్ నుండి కనుక చూస్తే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది గ్రాడ్యువల్లీ పెరిగింది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ కూడా గ్రాడ్యువల్లీ పెరిగింది అనమాట. డిసెంబర్ 2023 లో ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 25.39% ఉంటే మార్చ్ 2024 కి 25.98% కి పెరిగింది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 11.13% నుండి 11.78% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.30% నుండి 35.07% కి తగ్గడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 445 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 42% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ట్రెడిషనల్ బ్రోకరేజ్ ఫిమ్ అయిన మోతిలాల్ ఓస్వాల్ ఏంటంటే లారస్ ల్యాబ్స్ ని బై రేటింగ్ ఇచ్చింది. రికమెండెడ్ ప్రైస్ 425 అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 443 ఉంది. అండ్ టార్గెట్ అనేది 480 గా ఇచ్చింది అనమాట. అండ్ కేఆర్ చోక్సీ కూడా లారస్ ల్యాబ్స్ కి బై రేటింగ్ ఇచ్చిందండి. రికమెండెడ్ ప్రైస్ అనేది 436.95 పైసా అండ్ టార్గెట్ అనేది 503 అండి. లారస్ ల్యాబ్స్ లో హెవీగా డిఐ షేర్ హోల్డింగ్ ఉంది కాబట్టి ఏ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కంపెనీలు ఇన్వెస్ట్ చేసి ఒకసారి చూద్దాం. మిరా ఎసెట్ ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, మిరా ఎసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, మిరా ఎసెట్ మిడ్ క్యాప్ ఫండ్, PGIM ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్, SBI మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్, అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా ప్రిమా ఫండ్, సుందరం మిడ్ క్యాప్ ఫండ్, బంధన్ స్టెర్లింగ్ వాల్యూ ఫండ్, అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ అడ్వాంటేజ్ ఫండ్, SBI హెల్త్ కేర్ ఆపర్చునిటీ ఫండ్, బంధన్ ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, సుందరం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, కోటక్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, SBI మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్, టాటా ఎథికల్ ఫండ్ అండ్ నిప్పన్ అసెట్ హెల్త్ కేర్ ఫండ్, ఇలా చాలా ఫండ్స్ కూడా లారస్ ల్యాబ్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. సో ఫైనాన్షియల్ 2024 Q4 లో లారస్ పర్ఫార్మెన్స్ అనేది సీక్వెన్షియల్ జంప్ ఉంది. అండ్ KRKJV అనేది ఫార్ములేషన్ ఆపర్చునిటీస్ ని యాడ్ చేస్తుంది అనమాట. అలాగే లాస్ట్ 3 years లో కంపెనీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రిజల్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి అనమాట. సో ఇదండి లారస్ ల్యాబ్స్ కి సంబంధించిన ఫండమెంటల్స్ అండ్ ఫైనాన్షియల్స్. షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ కి మనం లారస్ ల్యాబ్స్ ని కన్సిడర్ చేయొచ్చు. మోర్ ఓవర్ 3 years పీరియడ్ కోసం లారస్ ల్యాబ్స్ ని పోర్ట్ఫోలియోలో యాడ్ చేయొచ్చండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.